హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం నాటుకోడి కూర తయారు చేయబోతున్నాం. ముందుగా కూరకు కావాల్సిన మసాలాను రెడీ చేసుకుందాం. ధనియాలు, చెక్క మొగ్గ, యాలకులు, కొబ్బరి, ముందుగా నానబెట్టుకున్న గసగసాలు, జీడిపప్పు. మూత పెట్టి వీటన్నింటినీ మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకుందాం. కుక్కర్ వేడెక్కింది, ఆయిల్ యాడ్ చేసుకుందాం. పచ్చిమిర్చి, ఆనియన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఫ్రై అయిపోయింది. కరివేపాకు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకుందాం. ఈ మసాలా అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మసాలా అయితే ఫ్రై అయిపోయింది. టమాటా వేసుకుందాం. రుచికి సరిపడా ఉప్పు, పసుపు. టమాటా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. టమాటా అయితే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా ఉప్పు పసుపేసి ఆవగించి పెట్టుకున్న నాటుకోడి కూరని యాడ్ చేసుకుందాం. రుచికి సరిపడా కారం, ఒకసారి బాగా కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 7 నుండి 8 విజిల్స్ రానివ్వాలి. కూర అయితే ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.